సో ఇది చార్ధామ్ మందిర్ అనమాట. సో అయోధ్యలో ఉంది ఇది. సో ఒకసారి గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏ భగవంతుడు ఉన్నాడు, ఏంటి, ఎలా కొలుస్తారు, ఏంటి, లోపల విశిష్టత ఏంటి ఒకసారి తెలుసుకుందాము. దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఒకటి రామేశ్వరం భగవాన్జీ, ఇది వచ్చి రామేశ్వర భగవాన్జీ అంటే శివుడు. ఇది రామేశ్వర భగవాన్జీ, ఆయన కింద నంది ఉన్నారు. ఇది వచ్చి ద్వారకాధీశ భగవాన్ అన్నమాట ఉండేది. ద్వారకాధీశ భగవాన్ అంటే మన శ్రీకృష్ణ ద్వారకాధీశ భగవంతుడు. ఇది వచ్చి జగన్నాథ్ భగవాన్జీ అనమాట. సో పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ అనమాట. సో అక్కడ ఎలాగే ఉంది సేమ్ ఇక్కడ అలాగే అనమాట. जगन्नाथ भगवान जन्म ट्रस्ट वाले मुझे 11,000 रुपये और मिला था. ఇక్కడ మొత్తం నలుగురు ఉన్నారన్నమాట. ఒకరు వచ్చేసి రామేశ్వరం భగవాన్జీ, రెండు వచ్చేసి ద్వారకాధీశ భగవాన్జీ, ఇంకోటి వచ్చి జగన్నాథ్, ఇంకోటి వచ్చి బద్రీనాథ్. సో నాలుగు వైపులా నలుగురు కలిపి ఒక డామ్ అనమాట. సో అందుకే ఇది చార్ధామ్ అంటారు. రామేశ్వరం వచ్చి సౌత్, ద్వారకాధీశ వచ్చి వెస్ట్, జగన్నాథ్ వచ్చేసి ఈస్ట్, బద్రీనాథ్ వచ్చేసి నార్త్. కాబట్టి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మొత్తం అన్ని పక్కన ఉన్నాయి కాబట్టి సో ఇది చార్ధామ్ అంటారు అనమాట.